నిజంగానా కదా? యాక్చువల్గా ఇక్కడ ఎందుకు నించున్నాం అంటే పట్టుకోకండి అది ఎలా ఉంది కరిచిస్తుంది 5 6 సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కదా. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సండే ఫండే కింద అనుకున్నాము, కాకపోతే నైట్ చెప్తున్నానని అనుకోకండి, ఎందుకంటే వీడియోలో ఉండడం వల్ల నైట్ అయిపోయింది. ఏదైనా తిందామని చెప్పి ఇలా వచ్చామాట. మా ఆయన గారు అయితే ఊపుతున్నారు బుర్ర, మా ఆయన గారు కూడా చెప్తారు. సో చాలా రోజులు అయింది నేను మా పెద్దోడు అంటే ఉదయ్ బాబు మా ఆయన గారు కలిసి బయటకు వచ్చి తినడము. సో ఎలాగ వీడియో అయిపోయింది, అలా బయటకు వచ్చి ఏదైనా తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చామాట. పిల్లలకైతే పెట్టేసి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి పిల్లలకి అక్కడికి పెట్టేసి మేమైతే బయటకు వచ్చామాట. సో మేమైతే ఇప్పుడు రైట్లో అయితే ఉన్నాము. మా వెహికల్ చూసారా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. వీడి వెహికల్ వీడి స్టైల్ చూడండి, చీకట్లో స్వెట్ సెట్. నైట్ టైం నా హోటల్ కరెక్టేనండి, నిజంగానా? చూడు ఈ పక్కన చూడు, నిజంగానా కదా? యాక్చువల్గా ఇక్కడ ఎందుకు నించున్నాం అంటే మాకు వెళ్తున్నప్పుడు వసకొమ్మ వాసన వచ్చింది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఒక్కొక్క దగ్గర వసకొమ్మ వాసన వస్తుంది. వసకొమ్మ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. అయితే ఆ వాసన వస్తుంటే ఏంటో అనుకున్నాము, కానీ ఈ చెట్ల నుంచి ఆ వాసన వచ్చిందన్నమాట. ఇప్పటికి వచ్చి నాకు తెలియలేదు, మా బాబు చెప్పినంత వరకు, మా ఉదయ్ బాబు చెప్పినంత వరకు ఈ చెట్లకి ఆ వాసన వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. ఇది మంచిదో మరి చెడ్డదో నాకు తెలియదు, కానీ ఈ ఆకులు మాత్రం ఎన్నున్నాయి, 1 2 3 4 5 6 7 ఆకులు ఉన్నాయి. ఇది ఒక కొమ్మ, దీనికి పట్టుకోకండి అది ఎలా ఉంది. సో ఈ ఫ్లవర్ వల్ల వస్తుందా? నిజంగా ఎంత స్మెల్ వస్తుందంటే అంటే ఫస్ట్లో చెప్పాడు, అలా ముందునున్నప్పుడు బీచ్ రోడ్లో ఉన్నప్పుడు చెప్పాడు, కానీ అది అవునా కాదని దెయ్యాలు పోతారు మేమే అన్నాం జోక్గా. సో అంటే యాక్చువల్గా వసకొమ్మ ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి వసకొమ్మ వాసనే వచ్చిందని అనుకున్నాం, కానీ వసకొమ్మలాగా చెట్టు ఉందని నాకు తెలీదు. బాబోయ్ క్లారిటీ వచ్చింది, క్లారిటీ ఉంది. ఇప్పటి వరకు అమ్మ ఈ వసకొమ్మ వాసన వస్తే దెయ్యాలు ఉన్నాయేమో అనుకున్నాం, కానీ క్లారిటీ వచ్చింది, వసకొమ్మ వాసన వచ్చింది మామూలుగానే. మేము వెళ్ళిపోతున్నాము, మీరు బేగా వచ్చి బాయ్ బాయ్. స్పైసీగా చేయమన్నా చెప్పారా? అరే రే వచ్చింది. ఎన్ని ఇచ్చాడు? 5 6 వే చేసాడు, వే ఇచ్చాడు మొన్న వచ్చినప్పుడు. సో నేను కూడా టేస్ట్ చేసేస్తా. ఫాస్ట్ ఫుడ్ మళ్ళీ మంచిది కాదు, ఇది కాదు అనకండి, ఎప్పుడో తిన్నాము. ఇప్పటికి చాలా మంచి అయ్యింది మేము తిని, మేమందరం కలిపి తిని చాలా మంచి అయ్యింది. ఇంకా నైట్ టోటల్ 7 వెరైటీస్ మాట, హెల్త్కి మంచిది. కానీ ఇక్కడ చైర్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి, అదే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. దానికి కూడా డబ్బులే,
ఇంట్లో నుంచి ఒక చైర్ తీసుకొచ్చి కూర్చోవచ్చు, అలాంటిది చైర్లు కూడా వేసి డబ్బులు తీసుకుంటున్నారు. కొన్ని రోజులు పోతే బీచ్కి కూడా టికెట్ పెడితే ఏ ఆశ్చర్యం లేదన్నమాట. 100. చిన్న పీతలు రా, చాలా పీతలు ఉన్నాయి, చిన్న చిన్న పీతలు. అవి మేము వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నాయి. చూపిద్దామంటే చేత పట్టుకే. అయ్యో కరిచిస్తుంది. కొల్లు చూడు ఎలా ఉన్నాయో. గ్రేప్ ఉందా? కోకో కోల ఉందండి. మసాలా మసాలా కోల్ మసాలా కావాలా? చికెన్ మసాలా చిన్నప్పుడు తిని. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. చాలా మంత్స్ తర్వాత ఇలా వెళ్ళడం మాట. మా వీడియోస్ ఎక్కువగా బయట ఉండవు, మీకు తెలిసిందే, ఇంట్లోనే తీస్తాము. ఆ వీడియోస్ వల్లే టైం అంతా అయిపోతుంది. మేము బయటికి వెళ్ళడం చాలా తక్కువ అయిపోతుంది. ఏదో కొద్దిగా టైం దొరికినప్పుడైనా బయటకు వెళ్దామని చెప్పేసి ఇలాగ ఈ సండేనైతే ఎంజాయ్ చేసాం అన్నమాట.